నదులలో మట్టి రోడ్లు కాదు, రక్షణ కూడా కావాలి. మట్టి పోసి రోడ్డు వేస్తే ఉపయోగం లేదు. స్వర్గీయ వైఎస్ఆర్ నదుల రక్షణ పథకం నిధులు విడుదల చేశారు. పథకాన్ని పట్టించుకోకపోవడంతో నిలిచిపోయింది. తుంగభద్రి, హాంద్రి నదులలో వ్యర్థాలతో వేసే మట్టి రోడ్డు వద్దని, బ్రిడ్జిలు వేయాలని వేగంగా వచ్చే వరద నీటితో మట్టి కొట్టుకుపోవడంతో రోడ్డు కుంగిపోతే నిధులు వృధా అవుతాయని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కర్నూలు మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలో హాంద్రి నది ఒకటి, తుంగభద్ర నది ఒకటి, కర్నూలు నగరం నడిబొడ్డున ఇది ప్రవహించడం జరుగుతూ ఉంది. ఏదైనా సరే ఫ్లడ్స్ వచ్చినప్పుడు నీళ్లు నిరాటకంగా పోవడానికి కంప చెట్లు ఇవన్నీ తీసేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నదులను రోడ్లు వేసి కుచించడం వలన దాంట్లో రేపొద్దున ఏదైనా ఫ్లడ్ వాటర్ వచ్చినాక నీరు పోయేదానికి అవకాశం లేక ఎప్పుడు బయటకు వచ్చి ప్రజలను ముంచేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందులో దానికి ఈరోజు కావాల్సింది నదిలో రోడ్లు కాదు, నదికి ప్రొటెక్షన్ వాల్ కావాలి. ప్రొటెక్షన్ వాల్ అనేది కాంక్రీట్ వాల్ కేక అవన్నీ కూడా ఊర్ల మీదకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మామూలుగా ఒక రివర్లో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ముందు ఇరిగేషన్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. అవి తీసుకున్న తర్వాతనే ముందరికి పోవాలి. ఈరోజు కావాల్సింది రోడ్డు కంటే ముఖ్యంగా ప్రొటెక్షన్ వాళ్ళు కట్టండి కావాలి, లేదన్నట్టే బ్రిడ్జెస్ కట్టండి, ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇది ఆ రకంగా ముందర పోతే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా మొన్న విజయవాడలో వచ్చినటువంటి ఫ్లడ్స్లో ఒక పక్క పరిస్థితి ఉన్నది. వాళ్ళు కట్టడం వల్ల దాదాపుగా 1000 మంది సురక్షితంగా బయటపడడం జరిగింది నిన్న విజయవాడ వచ్చినటువంటి ఫ్లడ్స్లో. అది కాబట్టి ప్రొటెక్షన్ వాళ్ళు కట్టండి, ఆర్సీసీ ప్రొటెక్షన్ వాళ్ళు కట్టాలి. మొన్న విజయవాడను వరదల నుండి కాపాడగలిగిందంటే, కృష్ణానది వరద నుంచి విజయవాడ కాపాడగలిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి రిటైనింగ్ వాళ్ళు కాపాడగలిగింది. ఆ రకంగా చర్యలు తీసుకుంటే మంచిది. ఒడ్డున కోతగురే ప్రాంతము ప్రవాహం వచ్చినప్పుడు నది మధ్యలో ఈ ముళ్ళ కంపలు, బారం కంపలు ఎంగిల్లాగా పెరిగిపోయి మట్టి దెబ్బలుగా ఏర్పడి ఉంటే వాటన్నిటినీ తీసేసి ఒడ్డు పటిష్టం చేయడం ద్వారా పల్ల ప్రాంతాలకు నీళ్లు వరద రాకుండా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం అది. సో అది సౌకర్యం వస్తుంది. నీళ్లు పారుదల అయ్యేటట్లు చేయటము, నివాస ప్రాంతాల వైపు కొంచెం బండు గట్టిగా కట్ట గట్టిగా ఉంటే ఇళ్లలోకి వరద నీరు రాకుండా చేసే ప్రయత్నం అది. సో అది ఇప్పుడే తెలియదు. ఈ పందికొక్కులు, ఎలుకలు అన్నీ వచ్చేసి డ్యామేజ్ చేయటము, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్నిటికంటే మించి నీళ్లు పోవాల్సిన ప్రదేశంలో ముళ్ళకంపలంతా పెరిగిపోయి దెబ్బలు మేట వేసి అవి ప్రవాహాన్ని అడ్డం వేస్తున్నాయి. సో సక్రమైన పారుదల కోసం ఉద్దేశించింది అది.